నేను వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇది వాస్తవమే, ఇదంతా కూడా కొంతమందికి చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి, ఈ విధంగా జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు కూడా అప్రహెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ తరఫున అందరూ వచ్చారు. మేము కూడా జాయింట్ సిపి డీసీపీ అందరితో కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే ఒక విషయం అయితే వాస్తవం, ఇక్కడ రియల్ ఎస్టేట్ తర్వాత ధరలు అన్నీ కూడా బాగా పెరిగిపోయింది, చాలా కాంపిటీషన్ ఉంది, చాలా ఇష్యూస్ కూడా దీనివల్ల వచ్చేసింది, ల్యాండ్ గ్రాబింగ్ ఇదంతా కూడా జరిగిన సంఘటనలు తెలుసు. సో అందుకే కలెక్టర్ గారితో మాట్లాడేసి ఎవ్రీ వీక్ ఫార్మల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు దిస్. ఎందుకంటే కొంతమంది అంటున్నారు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, కొంతమంది అంటున్నారు ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి, తర్వాత స్పందనలో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత డైలీ యువర్ సిపి ప్రోగ్రాంలో కూడా కలెక్టర్ వస్తున్నాయి. అదేవిధంగా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ కూడా ఇటువంటి దీని మీదే వాళ్ళు కూడా ఎంఆర్ఓలు ఇదంతా కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇదంతా సమకరించి వీ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ టీమ్ అండ్ ఎవ్రీ ఇష్యూ మీదే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసేసి ముందే ఇటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరు కలెక్టర్ గారు కన్వేయన్స్ డీడ్ మాత్రమే ఇష్యూ అని చెప్పలేదు, అర్థమైంది కదా. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ టాకింగ్ అండ్ ఆల్ దట్, బికాజ్ ఇట్ ఈస్ సీరియస్ అగేన్స్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. అన్ని వివరాలు అన్ని విషయాలు సహకరించి ఆయన చెప్పటం వేదం కాదు. యూ అండర్స్టాండింగ్ ఇన్ క్రిమినల్ లా దానికి తగిన ఆధారాలు కూడా సహకరించి చెప్పాలి, అప్పుడే అది కోర్టులో నిలబడుతుంది. ఇదంతా గాలిలో ఏదో చెప్తే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బిఫోర్ ఎ రెస్పాన్సిబుల్ ప్రెస్ అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఐ డోంట్ వాంట్ టు గో అగేన్స్ట్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ telling something and చెప్పారు. No, that will not be right, because it is a serious case of murder of a executive magistrate. అర్థమైంది కదా. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కన్స్ట్రక్షన్. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ విత్ ద లోకల్ కంపెనీ. ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ అది ఉంది. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ దేర్. అండ్ కన్వేయన్స్ డీడ్ ఈజ్ అ ఇష్యూ. హీ హెస్ టోల్డ్ కన్వేయన్స్ డీడ్ పెండింగ్ ఉంది. దాంట్లో ఈ కన్వేయన్స్ డీడ్ గురించి చాలాసార్లు అక్కడ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళటం పోవటం అంతా కూడా చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ హీఈస్ టెలింగ్. అదర్ దెన్ దట్ ఆల్సో సమ్ ఇష్యూస్ వాట్ ఎవర్ హీ హెస్ టోల్డ్, ఇది ఒకటే కాకుండా వేరే విషయాలు అదంతా కూడా సహకరించి దానికి తగిన ఎవిడెన్స్ కూడా అక్కడ అటువైపు ఉండాలా, ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. నేను ముందే అవినీతి ఇదంతా చెప్తే ఎట్లా ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ ఆఫీసర్ గురించి ఈ విధంగా మనం ఏమీ అనలేము, ఏమి చెప్పను కూడా. ఇప్పుడు అంత ఆధారాలు వస్తేనే నోటి నుంచి చెప్పడం. దానికంటే ముందు ఇట్ విల్ బి రాంగ్ ఆన్ పార్ట్ ఆఫ్ the commissioner of police to tell him. మళ్ళీ చెప్తాం పక్కా, we will tell. He is also a realtor. ఆయన మీద 2 కేసులు ఉన్నాయండి. ఒకటి సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్లో ఒక కేసు విజయవాడలో. మొన్న ఏమైందంటే సెర్చ్ చేస్తున్నప్పుడు ఇదే పొరపాటు జరిగింది. మురారి, గంగాధర్, రామ్, ఈయనది పెద్ద పేరు మురారి, సుబ్రహ్మణ్యం, గంగాధర్. సో సెర్చ్లో సరిగా అదే ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పొరపాటు జరిగినట్టుంది. సో అది కరెక్ట్ పేరు కొట్టకపోవడం వల్ల CCTNSలో కూడా అన్నీ రాలేదు. బట్ అంతా మళ్ళీ దీర్ఘంగా విచారించి ఈ పూర్తి పేర్లు అన్నీ కొట్టి ఏజ్, వయసు, అడ్రస్, కాస్ట్ ఇదంతా కొట్టిన తర్వాత కరెక్ట్గా డీటెయిల్స్ వచ్చింది. అక్కడ కూడా సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ని కనుక్కున్నాము, వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పారు. అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ని కూడా కనుక్కున్నాము, అక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. దే ఆర్ ఆల్ చీటింగ్ కేసెస్. అక్కడ కూడా IP పెట్టినట్టు సమాచారం ఉంది. 4-5 crores ఏదో పోగొట్టుకున్నట్టు. హీఈస్ అండర్ సివియర్ స్ట్రెస్, డిప్రెషన్ కాదు, స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. సో అది టు దాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ టెల్. థ్యాంక్ యూ.